యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. గుడ్ మార్నింగ్. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుంటారని నేను ప్రభునందు రూఢిగా నమ్ముచున్నాను. మీ కొరకు నా వంతు ప్రార్థన కూడా చేస్తున్నాను. రాబోతున్న దినంలో ప్రతి చీకటి తొలగబోతున్నాయి, ప్రతి కీడు తొలగబోతున్నాయి, ప్రతి అభ్యంతరాలు, శోధనలు, బాధలు అన్నిటి నుండి పరిపూర్ణమైన విడుదల మీరు పొందబోతున్నారు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ప్రభు ఆశీర్వదించటాన్ని ఈ లోకమే చూడబోతుంది. అటువంటి శుభదినం కోసం మీరు కనిపెట్టండి. త్వరలో దేవునికి అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-3 వచనాలు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గడిచిన కొన్ని దినాలుగా లూకా సువార్త 15వ అధ్యాయం 11-32 వచనంలో ప్రపంచ దేశంలోనే ఎక్కువ శాతం కొన్ని కోట్ల మంది చేత చదవబడిన వాక్య భాగం నుండి మీతో మాట్లాడకుండా రావటం జరిగింది. దగ్గర 1 మంత్ అనుకుంటున్నాను. సో తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్ర నుండి అనేక విషయాలు ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు ఒక కన్క్లూజన్ మెసేజ్ మీకు ఇవ్వాలని చెప్పి పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నాను. ఆయన తండ్రితో ఉన్నప్పుడు తప్పిపోయిన కుమారుడు తప్పు చేయడానికి ముందు తండ్రితో ఉన్నట్టు మనం బైబిల్లో చూస్తున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. సో ఆయన జీవితం సజావుగా సాగింది, హ్యాపీగా ఉన్నాడు. మరి ఏ పుత్తి పుట్టిందో, ఎవరు ఆయనకు దురాలోచనలు చెప్పారో, ప్రతి చోట ఎవరో ఒకరు దురాలోచనలు చెప్పేవాళ్ళు ఉంటారు, మనల్ని డైవర్ట్ చేసేవాళ్ళు. ఆత్మీయులు ఎదిగితే మనల్ని డైవర్ట్ చేసేవాళ్ళు. నువ్వు ఒక వాక్యాన్ని, ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే దాన్ని డైవర్ట్ చేసేవాళ్ళు. పరిశుద్ధాత్మలు అభిషేకించి బలపడతా అనుదినము లోతైన అనుభవం కలిగి దర్శనాలు, కళలు, ప్రవచనాలు ఉంటే దాన్ని డైవర్ట్ చేసే కొంచెంమంది దౌర్భాగ్యులు ఎప్పుడు ఉంటారు. అలాగే ఇతను ఎవడో డైవర్ట్ చేస్తాడేమో, తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. ఎంతకాలం మరి ఆ తండ్రి లేకుండా జీవించడం మనకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, ఆ తండ్రి లేని లోటు స్పష్టంగా అతని జీవితంలో మనకు కనపడుతున్నాయి. ఆ తండ్రి లేని జీవితాలన్నీ, ఆ తండ్రి లేని ఆ రోజులంతా ఖచ్చితంగా ఆయన కన్నీళ్లతోనూ, వేదనతోనూ, బాధతోనూ జీవించాడు. యేసు ప్రభు లేని దినాలన్నీ ఇలాగే మనకు గడిచిపోతాయి. వేదనతోనూ, కన్నీళ్లతోనూ, బాధతోనూ, అనేక రకాల ఒత్తిడి, శోధనతోనూ గడిచిపోతాయి. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. తిరిగి వచ్చిన తర్వాత, పశ్చాత్తాపడి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ తండ్రి కుమారుడితోనే ఉండటాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసు మనతో ఉండటం, ఆ తండ్రి అక్కడ ఎవరిని సూచిస్తుందంటే యేసు ప్రభు వారిని సూచిస్తాం. యేసు మనతో ఉండటం ఎప్పటికైనా మనకు ఆశీర్వాదం. ఒక మనిషి యేసుతో ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితం నానాటికి చిగురించబడతాయి. ఆయనకి ఏ లోటు రానియడు. క్రీస్తు ప్రేమ నుండి ఎడవాపువాడు ఎవడని రోమాపత్రిక 8:36లో రాయబడి ఉంది. న్యాయాధిపతి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది 6:13లో, దేవుడు మనతో ఉంటే ఇవన్నీ జరుగుతాయా అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మన జీవితంలో జరిగే మరి దేవుడు అనుమతించని ప్రతి శోధన వెనకాల ఒక ఎడబాపు అనేది మనం చూడగలుగుతాం. ఎప్పుడల్లా మన దేవునికి కాస్త దూరంగా ఉంటున్నామో అప్పుడు దేవుడు అనుమతించలేని శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దావీదుతో దేవుడున్నాడు కాబట్టి ఆయన వర్ధిల్లాడని రాయబడి ఉంది. యోసేపుతో దేవుడున్నాడు కాబట్టి ఆయన వర్ధిల్లాడని మాట రాయబడి ఉంది. ఆదికాండం 39:21లో యోసేపుతో దేవుడు ఉన్నాడు. అలాగే దావీదుతో కూడా దేవుడు ఉన్నాడు. ఇలా ఎవరెవరైతే దేవుడు ఉన్నాడో వాళ్ళందరూ వర్ధిల్లకుండా పోయారు. మీ జీవితం వర్ధిల్లాల్సిందే కానీ నశించిపోయేది కాదు. మీరు అనుదినము అభివృద్ధి పొందాల్సిన వారే కానీ అనుదినము లోయలకు కిందకు దిగిపోయేవారు కాదు. బైబిల్లో ప్రభు చెప్తున్నాడు, యుగ సమాప్తం నేను నీకు తోడుగా ఉన్నాను, ఎల్లప్పుడూ నీతో ఉంటాను, అన్ని వేళలో నీతో ఉంటాను, నీ కష్ట సుఖాల్లో నేను ఉంటాను, నీ బాధల్లో నేను ఉంటాను, నీ ఇబ్బందులో ఉంటాను, నువ్వు ఎప్పుడల్లా శోధనతో వేదనతో ఉన్నావో నేను ఉన్నాను,
కాబట్టి ప్రియ బిడ్డ, నువ్వు నాతో ఉండు, నాతో సవాసం చేయి, నా స్వర విను, నా మాట విను. నీ జీవితం ఎప్పటికీ ధన్యకరంగా ఉంటుందని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ మాటను ప్రభు దీవించనగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, అయ్యా తండ్రి, తప్పిపోయిన కుమారుడు ఒక చరిత్రలో తండ్రి అన్ని వేళలో నువ్వు ఉన్నావనే విషయాన్ని మీరు మాకు స్పష్టంగా మాట్లాడున్నారు ప్రభా. ఈ లోకంలో మా జీవితంలోనికి ఎందరో వచ్చారు, ఎందరో పోయారు, ఎందరో మాకు పరిచయం అయ్యారు. పరిచయం అయిన వాళ్ళు అందరూ మాతో లేరు ప్రభా. ఎంతోమంది మా దగ్గర ఉంటే సహాయం పొందుకున్నారు, మేలు పొందుకున్నారు, వాళ్ళు అందరూ లేరు ప్రభా. కానీ మేము నిన్ను దుఃఖపెట్టినా, బాధ పెట్టినా మీరు మాతో ఉన్నారు తండ్రి. మమ్మల్ని మీరు అభిషేకిస్తూ ఉన్నారు ప్రభా. మమ్మల్ని ఫలింపచేస్తూ ఉన్నారు తండ్రి. మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు ప్రభా. ఈ యొక్క మాట ప్రార్థన ఆలకించే ప్రతి ఒక్క జీవితంలో నీ అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి మేలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు మీ వాగ్దానం మత్తయి సువార్త 28:20. దేవుడు మనం దీవించిన గాక. ఆమేన్.